ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల్లో చిచ్చురేగిందా? ఓ అధికారి బదిలీ విషయంలో మంత్రి వర్సెస్ టీడీపీ నేత మధ్య వార్ మొదలైందా? అధికారి రాకను టీడీపీ వ్యతిరేకిస్తుంటే మంత్రి ఎందుకు సిఫార్సు చేశారు? ఇంతకీ ఎవరా మంత్రి? ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విషయంలో నేతలు నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున బదిలీపై వచ్చారు. ఆయన రాకను టీడీపీ అడ్డుకుంది. మల్లికార్జున గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. అందుకే పరిటాల శ్రీరామ్ వర్గం ఆయనను వ్యతిరేకించింది. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సిఫారసుతో మల్లికార్జున పోస్టింగ్ తీసుకున్నారని తెలియడంతో కూటమి పార్టీలో రచ్చ మొదలైంది. తాజాగా మల్లికార్జున రాకను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ధర్మవరంలో ఆందోళనకు దిగారు. గతంలో వైసీపీకి తొత్తుగా వ్యవహరించి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన మల్లికార్జునను రానిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 10 రోజుల క్రితం వరద బాధితులకు సహాయం కోసం విజయవాడకు వెళ్లారు మల్లికార్జున. నిన్న తిరిగి ధర్మవరం చేరుకున్నారు. అయితే ఆయన కార్యాలయానికి వస్తున్నారని ముందస్తు సమాచారంతో మున్సిపల్ కార్యాలయం వద్దకు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని నివారించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు పరిటాల శ్రీరామ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అటు కమిషనర్కు కూడా ఫోన్ చేసి కార్యాలయానికి ఇప్పుడే రావద్దని కోరడంతో టీడీపీ అక్కడి నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అక్రమాలకు అంతు లేకుండా పోయిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలపై కక్ష కట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. కమిషనర్ వేధింపులతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి తిరిగి ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఒకవేళ కమిషనర్ మల్లికార్జున ఇక్కడే విధులు నిర్వహిస్తే అంతు చూస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ పోస్టింగ్ వ్యవహారంతో ధర్మవరం బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తున్నారన్న సమాచారంతో సత్యకుమార్ను పరిటాల వర్గం రంగంలోకి దింపింది. చివరకు బీజేపీ నేత సూరికి టికెట్ ఇవ్వకుండా సత్యకుమార్కే పార్టీ హైకమాండ్ సీట్ ఇచ్చింది. అక్కడ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై సత్యకుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరడంతో సత్యకుమార్ ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాము గతంలో ప్రోత్సహించిన సత్యకుమారే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారాడని పరిటాల వర్గం రగిలిపోతుందట. తాము వద్దని చెబుతున్నా మల్లికార్జునకు సిఫారసు చేయడం ఏంటని పరిటాల వర్గం మండిపడుతుంది. మొత్తంగా ధర్మవరంలో టీడీపీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఓ అధికారి కోసం 2 పార్టీల నేతలు తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇదే విషయం ఇప్పుడు 2 పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. చూడాలి మరి ఈ విషయంలో 2 పార్టీ పెద్దలు ఇరు వర్గాలకు సర్ది చెబుతారా లేదంటే చూస్తూ ఊరుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.